మైనారిటీలను ఇబ్బంది పెట్టేందుకే కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ బోర్డు చట్ట సవరణ బిల్లును తీసుకొచ్చిందని, బిల్లులు వెంటనే ఉపసంహరించుకోవాలని మైనారిటీ నేత సమీర్ డిమాండ్ చేశారు. నెల్లూరు పరివార్ ఫంక్షన్ హాల్లో మైనారిటీ నేతలు సమీర్, జియా ఉల్ హక్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బోర్డుకు అదనపు అధికారాలనిచ్చి బలోపేతం చేయాలని, కమిషనరేట్ ఏర్పాటు చేయాలని, ట్రిబ్యునల్ త్వరగా ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మౌలాలి, ఆసిఫ్, బాషా, సిరాజు మత పెద్దలు పాల్గొన్నారు. నుంచి మా మీదనే టార్గెట్, ముస్లింల మీదనే రకరకాలైన బిల్లులు తెచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టడం తప్ప ఈయన టార్గెట్ వేరే ఏది కాదు. ఈ వక్ఫ్ బోర్డు బిల్లు తెచ్చి మమ్మల్ని భూమి నుంచే మమ్మల్ని నాశనం చేయాలనే టార్గెట్ ఈ ప్రధానమంత్రి గారు పెట్టుండారు. ఈరోజు దాని గురించి మనం రౌండ్ టేబుల్ సమావేశమై త్వరలో భారీ ఎత్తున అన్ని కమ్యూనిటీస్ పరంగా అన్ని సంస్థల్ని, సున్నీ జమాత్ని, అహ్లే సున్నతుల్ జమాత్ని, తబ్లీగ్ జమాత్ని, జమాత్ ఉలమాని, అహ్లే హదీస్ని అందరితో కలుపుకొని ఒక పెద్ద మెమొరాండంతో పాటు ఒక పెద్ద సమావేశం ఏర్పాటు చేయాలని ఈరోజు నిర్ణయించాం. ఈరోజు ముస్లింల మీద ఎంత కక్ష ఈ ప్రధానమంత్రి గారు పెట్టుకున్నారంటే, ఏదైనా డెవలప్మెంట్ గురించి కానీ వీళ్ళు రారు. ఎన్నికలకు వస్తే ఒకటే టార్గెట్ పెట్టుకుంటారు, ముస్లింలు హిందువులు, ముస్లింలు హిందువులు, మన మధ్య గొడవలు పెట్టడం, ముస్లింలకి ఏ విధంగా ఈ భారతదేశంలో సర్వనాశనం చేయడం, ఇదే టార్గెట్ పెట్టుకుంటున్నాడు ఈ ప్రధానమంత్రి. ఒక్కటే చెప్తున్నా, ఈ వక్ఫ్ బోర్డు నరేందర్ మోడీ గారిది కాదు, చంద్రబాబు నాయుడు గారిది కాదు, ఇంకో ఆయనది కాదు, ఈ ప్రభుత్వానికి కాదు. ఇది వక్ఫ్ అంటే మా పూర్వీకులు, మా పెద్దలు దేవుడిని గిఫ్ట్ ఇచ్చింది. ఇది అంటే మేము దాన్ని ఒక మసీదుగా, వక్ఫ్ బోర్డు భూములు అంటే ఒక దర్గాగా మేము దాన్ని కాపాడుకుంటూ వస్తూ ఉన్నాం. అటువంటి దాన్ని ఇప్పుడు వీళ్ళు సర్వనాశనం చేయాలని టార్గెట్ పెట్టుకొని ఉన్నారు. ఈ బిల్లుని సపోర్ట్ చేస్తున్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మేము ఒకటే తెలియజేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు, మీరు నేను ముస్లింలకి అండగా ఉంటా, ఈగ వాళ్ళనివ్వను, వీళ్ళకి నేను అండగా ఉంటా, వీళ్ళకి నేను ఎప్పుడూ సమానంగా చూస్తా, హిందూ ముస్లింలకి ఒకటే ఐక్యమతంతో చూస్తా అని చెప్పిన వ్యక్తి మీరు ఈరోజు 80 నుంచి 80 కాన్స్టిట్యున్సీస్ వరకు మీకు ఎమ్మెల్యేలు ఇచ్చారింది ఇదే ముస్లింలు. 12 నుంచి 16 ఎంపీలు మీకు ఇచ్చింది ఇదే ముస్లింలు. అంత కెపాసిటీ కలిగింది ఆంధ్రప్రదేశ్లో ముస్లింల ఓట్ బ్యాంక్. అటువంటిది మీకు భారతదేశంలో నరేందర్ మోడీ గారికి ప్రధానమంత్రి చేయమని ఇయ్యలేదు మీకు. కానీ మీరు ఎన్డీఏ గవర్నమెంట్లో భాగస్వామ్యం అయి ఉన్నారు కాబట్టి మీరు ఈ బిల్లుని వ్యతిరేకించాలని మేము ఈ సమావేశం పెట్టాం. మీ మీద మేము 100% పోరాడతాం. మీరు కానీ ఈ బిల్లుని సహకరిస్తే మీ మీద కూడా మేము ఖచ్చితంగా నరేందర్ మోడీ మీద ఏ విధంగా పోతున్నామో, ఆయన మీద ఏ విధంగా మేము ఆయన మీదకి ఫైట్ చేస్తున్నామో దానికైనా 10 రెట్లు ఎక్కువగా చంద్రబాబు నాయుడు గారు ఈ బిల్లుకి మీరు సహకరిస్తే మీ మీద మేము పోరాడుతూనే ఉంటాం. మీ మీద దానికైనా ఎక్కువగా పోరాడతామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు ముస్లిం ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో పార్టీలకు అతీతంగా ప్రజా సంఘాల నాయకులతో పరివార్ ఫంక్షన్ హాల్లో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్ఫ్ బోర్డు చట్టం సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ తక్షణమే కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును ఉపసంహరించుకోవాలి. కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లు వలన ముస్లింలకు ప్రయోజనాలు ఉంటాయని అబద్ధపు ప్రచారం చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం, ఈ బీజేపీ ప్రభుత్వం మూడోసారి కేంద్రంలో రావడం గతంలో 10 సంవత్సరాలు మనం చూసాం. ముస్లింల కోసం ఏ ఒక్క పథకాన్ని, ఏ ఒక్క సంక్షేమాన్ని తీసుకురాలేదు. ఏదైనా బిల్లు తీసుకువచ్చిందంటే అది ముస్లింలని అనగదొక్కేదానికి మాత్రమే, కానీ ఏ విధంగా కూడా ముస్లింలకి ఉపయోగపడే విధంగా కాదు.
మరియు 3 తలాక్ బిల్లు, 370 ఆర్టికల్, ఎన్ఆర్సీ సిఏఏ బిల్లు, మరి హిజాబు, ఇవన్నీ బీజేపీ ప్రభుత్వం ముస్లింలను అణగదొక్కేదానికి తీసుకువచ్చిన బిల్లులు. ఏ విధంగా మనం రాబట్టగలుగుతున్నాం అంటే మనకు ఏ విధంగా అయితే వక్ఫ్ ట్రిబ్యునల్ కోర్టులో ఏదైనా భూమి గురించి నిర్ణయం తీసుకున్న తర్వాత సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసుకోవచ్చు. గతంలో కూడా ఇచ్చిన వాగ్దానం మర్చిపోయారా? ముస్లింలకి ఈ ఎన్డీఏ ప్రభుత్వం ద్వారా ఎటువంటి హాని రాదు. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.